గోల్డెన్ టాక్స్ ఛానల్. ఈరోజు మనం న్యూ బోర్న్ బేబీకి కావాల్సిన ఎసెన్షియల్ కిట్, అందరూ తప్పకుండా పాటించాల్సిన విషయాలు మరియు ఫస్ట్ ఎయిడ్ కిట్, వీటన్నిటి గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా మనం ఈ హాఫ్ వెజ్ పిల్లో గురించి తెలుసుకుందాం. ఇది ఎస్పెషల్లీ న్యూ బోర్న్స్ కోసం డిజైన్ చేశారు, న్యూ బోర్న్ బేబీస్ కోసం. ఇది కంపెనీ వచ్చి గుడ్ లక్ బేబీ న్యూ బోర్న్ పిల్లో అనమాట. ఇది మెయిన్ ఎందుకంటే చూసారా ఇక్కడ ఇంక్లినేషన్, ఈ ఎడ్జ్ చూసినట్లయితే సో అప్ టు డౌన్ విత్ ఇంక్లినేషన్ ఎడ్జ్ పిల్లో అనమాట. ఇది మెయిన్ ఎస్పెషల్లీ బేబీస్కి కంఫర్ట్ స్లీపింగ్ కోసం, ఎందుకంటే ఎక్కువగా బేబీస్లోని న్యూబోర్న్ బేబీస్లోని కోలిక్ ఎక్కువగా ఉంటుంది. సో అబ్డామినల్ డిస్కంఫర్ట్ ఎక్కువగా ఉంటుంది. మనం ఈవెన్ మిల్క్ తాగిన తర్వాత కూడా బర్పింగ్ తీయించిన తర్వాత కూడా వాళ్ళు కొంచెం డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ఎందువల్లంటే యాసిడ్ రిఫ్లెక్స్ అనేది ఉంటుంది. దానివల్ల వాళ్ళకి కొంచెం మిల్క్ అనేది ఈవెన్ బర్పింగ్ జీర్ణం తీయించిన తర్వాత కూడా కొంచెం వామిటింగ్ రూపంలోని వాళ్ళకి వస్తూ ఉంటుంది కదా. ఈ కండిషన్ యాసిడ్ రిఫ్లెక్స్, యాంటీ వామిటింగ్, సో ఇంకా కోలిక్ ఇవన్నీ ఉంటాయి కదా. సో మనం వాళ్ళ హెడ్ ఈ పిల్లో మీద రెస్ట్ చేసినట్టయితే కనుక, హెడ్ అనే కాదు, హెడ్ టు నెక్, ఈవెన్ న్యూబోర్న్స్కి ఇది ఆల్మోస్ట్ బ్యాక్ వరకు సరిపోతుంది కదా ఆల్మోస్ట్. సో దీని మీద కనుక పడుకోబెట్టినట్టయితే వాళ్ళ కంఫర్ట్ స్లీపింగ్ ఉంటుంది. ఈ కోలిక్, ఈ యాసిడ్ రిఫ్లెక్స్, ఈ బ్లోట్, కడుపు పొంగు, యాంటీ వామిటింగ్కి ఇది చాలా యూజ్ అవుతుంది. ఈ వెజ్ పిల్లోలో చాలా రకాల మోడల్స్ ఉంటుంది. ఇది బేసిక్ మోడల్. ఇవి కొంచెం కాస్ట్ కూడా ఉంటాయి, కానీ మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సిన ప్రోడక్ట్ అండి. చాలామందికి తెలియదు. ఈవెన్ ఒక స్లోప్లో పడుకోబెడితే వాళ్ళకి ఈ పెరిస్టాల్టిక్ మూమెంట్స్ కొంచెం కోఆపరేట్ చేస్తూ యాంటీ వామిటిక్గా పనిచేస్తుంది. మరి స్ట్రైట్గా పడుకోబెట్టకుండా ఈ స్లోప్ ఉన్న విడ్జో పిల్లని కంపల్సరీగా అందరూ వాడితే దీని రిజల్ట్ తప్పకుండా ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బేబీ లిప్ బామ్. ఇది సెబామెడ్ కంపెనీ వాళ్ళు చాలా బాగుందండి. చాలామంది బేబీ లిప్ బామ్స్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఇది కంపల్సరీగా ఉండాల్సిన ప్రోడక్ట్ అండి. ఎందుకంటే ఈవెన్ విండ్స్, ఈవెన్ చల్లగాలులకి బేబీ లిప్స్ అనేవి చాలా డ్రై అయిపోతూ ఉంటాయి. అలాగే వాళ్ళకి ఈ మదర్ మిల్క్ తీసుకున్న తర్వాత ఒక పొరలాగా డ్రై అయిపోయి లిప్స్ని ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ప్రివెంట్ చేయడానికి డే 1 నుంచి లిప్ బామ్ని యూజ్ చేయొచ్చండి. అలాగే మోర్ ఓవర్ ఈ సలైవ్ అనేది ఎక్కువగా ఫ్లో అవుతూ ఉంటుంది న్యూబోర్న్ లిప్స్ ద్వారా. సో స్కిన్ ఇరిటెంట్ అయ్యి సలైవా వల్ల సో డ్యామేజ్ అవుతాయి కదా లిప్స్. సో దాన్ని కూడా ఈ సెబామెడ్ లిప్ బామ్ ద్వారా డే 1 నుంచి మనం యూజ్ చేయొచ్చండి. ఇందులో షియా బటర్, విటమిన్ ఈ ఉంటుంది. ఎస్పెషల్లీ న్యూబోర్న్స్కి ఎందుకు వాడచ్చు అంటే ఇందులో పారాబెన్స్, ప్రిజర్వేటివ్స్, ఇంకా కలరెంట్స్ ఇవేమి ఉండవండి. సో బాగా సెన్సిటివ్ లిప్స్కి ఉంటాయి కదా, క్రాక్స్, డ్రైనెస్ని ప్రివెంట్ చేస్తాయి. మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సిన ప్రోడక్ట్. నెక్స్ట్ ఇంకా బేబీ ఎసెన్షియల్ ప్రోడక్ట్స్ వచ్చేసి ఈ బాడీ లోషన్ అండ్ మాయిశ్చరైజర్. ఇవి చాలా కీ రోల్ని ప్లే చేస్తాయండి. ఎందుకంటే ఈవెన్ కొంచెం సేపు చల్లగాలికి బయట క్లైమేట్కి ఎక్స్పోజ్ అవ్వగానే బేబీ స్కిన్ చాలా డెలికేట్గా ఉంటుంది. డ్రైనెస్, క్రాక్స్ వచ్చేస్తాయి. సో బేబీ స్కిన్ ఏదండి, స్కిన్ మస్ట్ నీడెడ్ ఇంటెన్సివ్ మాయిశ్చరైజేషన్. సో ఈ ప్రొడక్ట్స్ మామా ఎర్త్ ప్రొడక్ట్స్, ఎస్పెషల్లీ ఈ బేబీ లోషన్ అవనివ్వండి, ఈ ఫేస్ క్రీమ్ అవనివ్వండి, ఇందులో ఓట్ ఆయిల్ ఉంటుందండి. అంటే షియా బటర్, విటమిన్ ఈ, జజోబా ఆయిల్ అన్నిట్లో ఉంటుంది. ఇందులో ఎస్పెషల్లీ ఓట్ ఆయిల్ అని ఉంటుంది. ఓట్స్ అంటాం కదా. సో ఈ ఓట్ ఆయిల్కి ఏంటంటే మాయిశ్చర్ని అబ్జర్బ్ చేసి రిటైన్ చేసే కెపాసిటీ ఉంటుంది. సో ఇట్ రిలీవ్స్ డ్రైనెస్, మాయిశ్చర్ని ఎక్కువసేపు లాక్ చేసి ఉంచుతుంది. సో మిగతా వాటికంటే ఇది కొంచెం బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పగలను. అలాగే ఈ ఫేస్ క్రీమ్లో ఓట్ ఫ్లోర్, ఓట్ ఆయిల్, దీంతో పాటుగా మిల్క్ ప్రోటీన్ ఉంటుంది. సో దీనివల్ల స్కిన్ సాఫ్ట్, సప్ల్గా, లాంగ్ లాస్టింగ్ మాయిశ్చర్ లాక్తో ఉంటుంది అన్నమాట. మరో ఇంపార్టెంట్ బాడీ లోషన్ వచ్చేసి ఎటోగ్లా లోషన్. ఇది ఎస్పెషల్లీ డాక్టర్స్ ఎక్కువగా జస్ట్ అప్పుడే పుట్టిన న్యూబోర్న్ పిల్లలకి రాస్తుంటారు. ఎందుకంటే సడన్గా బయట క్లైమేట్స్కి ఎక్స్పోజ్ అవ్వగానే ర్యాషెస్ ఎక్కువగా వస్తుంటాయి. దానివల్ల ఇరిటేషన్, రెడ్నెస్ ఎక్కువగా ఉంటుంది బేబీలో. సో అలాంటప్పుడు ఈ ఎటోగ్లా లోషన్ జస్ట్ పుట్టగానే
అప్లై చేసినట్టయితే వెంటనే ర్యాషెస్ పోతాయి. అలాగే స్కిన్కి ఒక రేడియంట్ గ్లో అనేది యాడ్ చేస్తుంది. చాలా మంచి కంపెనీ. ఆబ్వియస్లీ బేబీ ప్రోడక్ట్స్ అన్నీ చాలా కాస్ట్లీ ఉంటాయి, ఎస్పెషల్లీ మాయిశ్చరైజర్స్ అవి. ఈవెన్ అన్ని ప్రోడక్ట్స్ కాస్ట్లీ అయినా సరే అందులో మంచిది, ది బెస్ట్ వన్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో అది వాడుతుండగా ఎక్స్పీరియన్స్తో, కొంతమంది మదర్స్ ఎక్స్పీరియన్స్తో కూడా మనం ఏది బెస్ట్ అనేది చెప్పవచ్చు. సో ఎస్పెషల్లీ అప్పుడే పుట్టిన పిల్లలకైతే ర్యాషెస్ వస్తే కనుక ఈ ఎటోగ్లో లోషన్ చాలా బాగా యూజ్ అవుతుంది. వన్ మోర్ మాయిశ్చరైజర్ క్రీమ్ కమ్ బాడీ లోషన్ వచ్చేసి ఈ డెర్మాడ్యూ బేబీ క్రీమ్. ఇది కూడా చాలా స్కిన్కి చాలా గ్లో ఇస్తుందండి. బేబీ స్కిన్కి చాలా సాఫ్ట్గా, సప్పుల్గా, ఈవెన్ నైట్ అప్లై చేయగానే మార్నింగ్ వచ్చేసి చాలా సాఫ్ట్గా అవుతుంది. చాలా మంచి ప్రోడక్ట్ కూడా. డాక్టర్స్ కూడా ఎక్కువగా రికమెండ్ చేస్తూ ఉంటారు. ఇందులో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది, ప్లస్ టర్మరిక్ ఆయిల్ అనేది ఉంటుంది. సో ఏదైనా ర్యాషెస్ ఉన్నా కూడా హీలింగ్ ప్రాపర్టీస్, స్కిన్ గ్లోయింగ్కి చాలా సప్పుల్గా ఉంటుంది బేబీస్కి. నెక్స్ట్ ఇంకా షాంపూ విషయానికి వచ్చేసరికి ఇది స్పూ షాంపూ అండి. ఎస్పెషల్లీ మనం ఏ షాంపూ సజెస్ట్ చేసినా సరే డాక్టర్స్ ఎస్పెషల్లీ ఎక్కువగా న్యూబార్న్స్కి ఇది సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఏదైనా సరే ఈ బేబీస్ స్కాల్ప్ పీహెచ్కి మెయింటైన్ అయ్యేటట్టుగా షాంపూస్ ఉండాలి. అలాగే ఎక్కువగా హెయిర్ ఇంకా ఫ్రిజినెస్, డ్రైనెస్ లేకుండా మాయిశ్చర్గా కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టుగా ఈ షాంపూ టియర్ ఫ్రీ అనమాట. నెక్స్ట్ ఇందులో సల్ఫేట్స్, పారాబెన్స్ ఉండవు. సో చాలా సేఫ్ అనమాట బేబీస్కి. డాక్టర్స్ కూడా ఎక్కువ రికమెండ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి టామీ రోలాన్ అండి. అంటే ఏం లేదండి, ఇందులోని రోలర్ ఉంటుంది. సో ఈ రోలర్ని కడుపు చుట్టూ కనుక మనం ఇలాగ అప్లై చేసినట్టయితే బేబీస్కి ఎస్పెషల్లీ కోలిక్, స్టమక్ పెయిన్, బ్లోట్, కడుపు పొంగు, ఇండైజెషను, బౌల్ మూమెంట్స్ కరెక్ట్గా లేకపోయినా చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతారు కదా. ఇది ఎక్స్టర్నల్గా బేబీస్ కడుపు చుట్టూ జస్ట్ ఇలా రోల్ చేస్తే ఇందులో ఉన్న హింజ్ ఆయిల్, ఫెన్నెల్ ఆయిల్ అంటే ఇంగువ, ఫెన్నెల్ ఆయిల్ ఇవన్నీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి కదా. ఎక్స్టర్నల్గా అప్లై చేసిన తర్వాత ఒక 15 to 20 మినిట్స్లోని బేబీ కోలిక్, స్టమక్ పెయిన్ నుంచి రిలీజ్ చేసిన వాళ్ళం అవుతాము. ఇది మస్ట్ అండ్ షుడ్గా ఉంచుకోవాల్సిన ప్రోడక్ట్ అండి. బేబీస్ కోలిక్ పెయిన్ నుంచి, బ్లోట్, ఇవన్నీ గ్యాస్ రిలీఫ్, యాసిడ్ రిఫ్లెక్స్కి, కాన్స్టిపేషన్, ఈవెన్ కాన్స్టిపేషన్, ఇండైజెషన్ ప్రాబ్లంలో కూడా మనం డైలీ ఒక 2-3 టైమ్స్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు రాస్తే కనుక బాగా రికవరీ కనిపిస్తుంది. ఇంకో ప్రోడక్ట్ వచ్చేసి ఆఫ్టర్ బైట్ రోలర్ అండి. ఇది మామా ఎర్త్ కంపెనీ వాళ్ళదే. ఇందులో కూడా రోలర్ ఉంటుంది. సో మస్కిటో బైట్, ఇన్సెక్ట్ బైట్, ఎనీ స్టింజెస్, ర్యాషెస్ వాటి వల్ల ఉన్నా కూడా ఇది అప్లై చేయగానే రెడ్నెస్, ఇచ్చింగ్ అనేది పోతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మస్కిటో ఫ్యాబ్రిక్ రోలాన్ అండి. దీనికి కూడా రోలర్ అనేది ఉంటుంది. ఇది దోమలు కరవకుండా బేబీ బెడ్ చుట్టూ ఉన్న ఫ్యాబ్రిక్కి ఒక 4-5 కార్నర్స్లోని ఈ రోలర్తో అప్లై చేసినట్టయితే ఈ రోలర్లో ఉన్న ఆయిల్ స్మెల్స్కి మస్కిటోస్ కానీ ఇంకేమైనా పురుగులు కానీ దగ్గరకు రాకుండా ఉంటాయి. సో మనం స్టింజ్ బైట్స్ని అవాయిడ్ చేసినట్లు అవుతుంది. అలాగే బేబీ స్లీప్ కూడా 8 to 12 అవర్స్ వరకు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. ఇది వచ్చేసి బేబీ బ్లాంకెట్, ఎస్పెషల్లీ డ్రెస్ టైప్లో ఉన్న బ్లాంకెట్ అండి. సో న్యూబోర్న్ బేబీస్ పుట్టగానే వాళ్ళకి మదర్ వూమ్లో ఉన్న అట్మాస్ఫియర్ కల్పించాలంటారు కదా. సో అందువల్ల బ్లాంకెట్స్తోని వీటితోని స్వాడ్లింగ్ ర్యాప్ చేస్తాం కదా. సో ఆ రూపంలో ఒక డ్రెస్ డిజైన్ చేశారు. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. హెడ్ నుంచి లిమ్స్ వరకు మొత్తం కవర్ అవుతుంది. బాడీ కూడా ఇలా ర్యాప్ చేసి మనం క్యారీ కూడా చేయొచ్చు ఇందులో బేబీగా. ఎక్సెప్ట్ ఫేస్, ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్ అండర్ దిస్ టైప్ ఆఫ్ డ్రెస్ టైప్ ఆఫ్ బ్లాంకెట్. ఇది చాలా సాఫ్ట్ మెటీరియల్. ఇది బాగా యూజ్ అవుతుంది కూడా. ఇలా బేబీని ర్యాప్ చేయడానికి, పెట్టడానికి కావాల్సిన అటాచ్మెంట్ ఇచ్చారు. అలాగే లిమ్స్ కూడా ఇందులో వస్తాయి. కాళ్ళు మొత్తం అసలు బయట గాలికి ఎక్స్పోజ్ అవ్వకుండా కంప్లీట్గా ర్యాప్ చేయొచ్చు. సో దట్ న్యూమోనియా బ్లూయిష్గా అయిపోతుంది బేబీ స్కిన్ బయట గాలికి ఎక్స్పోజ్ అయితే. సో ఇలాంటి ర్యాపర్స్ అవి బ్లాంకెట్ టైప్ డ్రెస్సెస్ వాడడం వల్ల బేబీస్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి బేబీ పిల్లో అండి, హెడ్ రెస్ట్ పిల్లో. ఎందుకంటే పిల్లో వెరీ మచ్ నీడెడ్ అంటే
మీరు అబ్జర్వ్ చేసినట్లయితే న్యూబార్న్ బేబీస్ ఎక్కువగా ఏదో ఒక సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ లేకపోతే రైట్ సైడ్ కంప్లీట్గా పడుకుని పోతారు. వాళ్ళకి స్ట్రైట్గా హెడ్ పెట్టడం తెలియదు. దీనివల్ల ఏంటంటే హెడ్ నాచింగ్, ఏ సైడ్ పడుకుంటే ఆ సైడ్ అనేది డిప్రెష్గా ఒక నాచ్ లాగా ఉండిపోతుంది. సో అది ప్రివెంట్ చేయడానికి ఎస్పెషల్లీ బేబీ పిల్లోస్ అనేవి తప్పకుండా వాడాలి. చాలామంది ఇది ఎక్కువగా వాడరు. దానివల్ల ఏంటంటే హెడ్ రకరకాల షేపింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే హెడ్ రెస్ట్కి డిజైన్ చేశారు. ఇది అమెజాన్లో దొరుకుతాయి. ఇది బేబీ వైప్స్, ఎస్పెషల్లీ న్యూబార్న్ కిడ్స్కి వచ్చేసి ఈవెన్ వాళ్ళు మోషన్ అది అయినా కూడా వాష్ చేయకూడదు కదా. సో బేబీ వైప్స్ మాత్రం కంపల్సరీగా యూజ్ చేయడం ప్రాక్టీస్ చేయాలి. అయితే ఇందులోని ఆల్మోస్ట్ అన్ని బేబీ వైప్స్ ప్రొడక్ట్స్లో ఆల్కహాల్ ఎంతో కొంత ఉంటుంది. మదర్స్ పర్స్ కంపెనీ మాత్రం ప్యూర్లీ వాటర్ బేస్డ్ వైప్స్ అండి. అవి చాలా బరువుగా కూడా ఉంటుంది, ఎందుకంటే అంత వాటర్ కంటెంట్ ఉంటుంది. సేఫ్ అనమాట బేబీకి. సో ఈ 3 months వరకు ఆ టైప్ మదర్స్ పర్స్ కంపెనీ బేబీ వైప్స్ వాడచ్చు. ఆ తర్వాత ఇంకా ఏదైనా సరే ఇంకా ఆల్కహాల్ కంటెంట్ ఎంతో కొంత ఉంటుంది కాబట్టి ఏదైనా సరే ఆ తర్వాత బేబీ వైప్స్కి మనం వెళ్ళొచ్చు. ఇది నార్మల్ బేబీ వైప్స్ అండి, అపోలో కంపెనీది. 3 months వరకు మదర్స్ పర్స్ కంపెనీది వాడితే చాలా మంచిది, ఆల్కహాల్ ఉండదు. సో నెక్స్ట్ ఇంకా మిగతా అన్నీ యాజ్ యూజువల్గా వాడచ్చు. నెక్స్ట్ ఇంకా ఫీడింగ్ బాటిల్ విషయానికి వచ్చేసరికి మిమీ బ్రాండ్ ఫీడింగ్ బాటిల్ అనేది చాలా ప్లాస్టిక్, చాలా మంచిది, సేఫ్ కూడా. సో ఇది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి బేబీ బెడ్ అండి. ఇది చాలా చిన్న బెడ్, 5 months వరకు బేబీకి సరిపోతుంది. ఇది మామూలుగా ఇలా వాడుకోవచ్చు. ఇంకా దీనికి ఎక్స్ట్రా ఫెసిలిటీగా మస్కిటో నెట్ కూడా ఇచ్చాడనమాట జిప్ సిస్టమ్తో. సో ఇది కూడా బేబీ మ్యాట్రెస్ అంటే సపరేట్గా ఉంటుంది. నెక్స్ట్ నాసివియాన్ ఎస్ అంటే సలైన్ నాసల్ సొల్యూషన్. సడన్గా ఎప్పుడైనా ఎమర్జెన్సీ అప్పుడు బేబీకి రన్నింగ్ నోస్ ఉన్నా, కోల్డ్ ఉన్నా సరే, డాక్టర్ అందుబాటులో లేకపోయినా సరే, ఇరిటేటెడ్గా బేబీకి ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇది సేఫ్గా యూజ్ చేయొచ్చు. ఇది ప్లెయిన్ నాసివియన్ కాదండి, నాసివియాన్ ఎస్ మీన్స్ సలైన్, సోడియం క్లోరైడ్, ఉప్పు ద్రావణం. ఇది టెంపరీ రిలీఫ్ ఇస్తుంది కోల్డ్ నుంచి. ఇది కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్లో, మన ఎసెన్షియల్ కిట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు చాలా సేఫ్గా. ఈచ్ నాసల్ క్యావిటీలో ఒక 1 or 2 drops వేసినట్టయితే నాసల్ బ్లాకేజ్ నుంచి రిలీఫ్గా ఉంటుంది బేబీస్కి. ఇది వచ్చేసి బేబీ వెట్నెస్ కంట్రోల్ షీట్ అండి. ఇది వాటర్ ప్రూఫ్గా ఉంటుంది. ఒక 4-5 toilets వరకు ఇది అబ్జర్వ్ చేసుకొని డ్రైగా ఉంచుతుంది. ఇంకా నెక్స్ట్ మనం ఫస్ట్ ఎయిడ్ కిట్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఇందులో చూపించినవి విటమిన్ D3, మల్టీవిటమిన్, కోలివెల్ డ్రాప్స్, డోమ్స్టాల్ అండ్ పారాసిటమాల్. ఇవన్నీ బేబీకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఈవెన్ డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ లేకపోయినా కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఎలా వాడాలో ఒకసారి చూసేద్దాం. ఇది విటమిన్ D3 డ్రాప్స్ అండి. 0.5 ml డైలీ వాడాలి. ఎందుకంటే చిన్నపిల్లలు, చంటి పిల్లలు ఎస్పెషల్లీ సన్కి ఎక్స్పోజర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ కాబట్టి ఈ డ్రాప్స్ డైలీ వాడితే చాలా మంచిది బోన్ స్ట్రెంథనింగ్కి. అలాగే యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ డ్రాప్స్ కూడా డైలీ వాడచ్చు, 0.5 ml. సో ఇంకా ఫీడింగ్ తర్వాత చాలామందికి పిల్లలకి కడుపు పొంగు, కడుపు నొప్పి, కాన్స్టిపేషన్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కడుపు నొప్పిగా ఫస్ట్ ఎయిడ్ కిట్లోని కోలికేడ్ కానీ, కోలివెల్ డ్రాప్స్ కానీ 0.5 ml వేస్తే కనుక పెయిన్ నుంచి రిలీవ్ అవుతుంది. ఎక్కువగా ఎస్పెషల్లీ నైట్ టైమ్స్ చాలామంది నర్సింగ్ మదర్స్ ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతారు. ఎమర్జెన్సీ కండిషన్లోని డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ లేకపోయినా కూడా ఇది మనం వాడచ్చు. అలాగే డోమ్పెరిడోన్ ఓరల్ డ్రాప్స్, డోమ్స్టాల్ బేబీ, ఇది 0.25 ml వేయాలండి న్యూబార్న్ బేబీస్కి. అంటే ఇప్పుడు పాలు తాగిన తర్వాత యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల కొంచెం వాళ్ళు మోతాదుకి మించి పాలు తీసుకున్నా కూడా
కొంచెం స్లో పొజిషన్లో వేయకుండా స్ట్రైట్గా వేసినా కూడా కొంచెం కడుపులో పెయిన్స్ వామిటింగ్ అవుతుంది కదా, అలాంటి దాన్ని అవాయిడ్ చేస్తుంది. ఇవన్నీ కొంచెం ఎమర్జెన్సీ మెడిసిన్స్ అండి. నైట్ టైం బేబీ వల్ల ఇబ్బంది పడినప్పుడు ఇది కూడా టెంపరేచర్ మైల్డ్ టెంపరేచర్ రైజ్ అయినా సరే పారాసిటమాల్ 125 mgది కొంచెం ఎమర్జెన్సీ కండిషన్లో మనం నిశ్చింతగా వాడుకోవచ్చు. అలాగే ఇంకా న్యూబార్న్ బేబీస్కి పాటించవలసిన కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు కూడా చెప్పుకుందాము. ఫస్ట్ వచ్చేసరికి ఎక్కువగా న్యూబార్న్ బేబీస్లోని ఫిజియోలాజికల్ జాండీస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది మంచిదే అయినప్పటికీ సో ఎర్లీ మార్నింగ్ 6 to 7 మధ్యలోని సూర్యకిరణాలు పడతాయి కదా, ఆ సూర్యకిరణాల్లో బేబీని కనుక మనం బాడీ మీద డ్రెస్ లేకుండా కనుక ఆ బేబీ సూర్యకిరణాలకి ఎక్స్పోజ్ చేసినట్టయితే కనుక విటమిన్ డితో పాటుగా ఈ ఫిజియోలాజికల్ జాండీస్ దానికి సంబంధించినవన్నీ కూడా ఈ సూర్యకిరణాల్లో ఎలిమినేట్ చేసే గుణం ఉందండి. అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ అయినా సరే బాటిల్ ఫీడింగ్ అయినా సరే బేబీ తీసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో స్ట్రైట్గా పడుకుని పెట్టవద్దు. యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల అది ఎక్కువగా అజిత్తి చేసి కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అలా వచ్చి పెనుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోని 1 or 2 బర్పింగ్స్ జీర్ణ అయ్యే వరకు కొంచెం బేబీని భుజాన వేసుకోవాలి. అలాగే అప్పుడే పుట్టిన పిల్లలకు మాత్రం స్వాడ్లింగ్ అంటే అది ఏదైనా వస్త్రంలో కానీ బ్లాంకెట్లో కానీ ఏదైనా సరే మొత్తం ర్యాప్ చేసి ఎక్సెప్ట్ ఫేస్ తప్ప మిగతా అన్ని పార్ట్లు ర్యాప్ చేసినట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే బయట గాలికి ఎక్స్పోజర్ అవ్వకుండా. ఎందుకంటే పుట్టిన వెంటనే సడన్ క్లైమాటిక్ చేంజెస్ మదర్ వూమ్లో ఉన్న అట్మాస్ఫియర్ని మనం ఈ స్వాడ్లింగ్ అంటే ర్యాప్ చేయడం, ఏదైనా క్లాత్ మొత్తం ర్యాప్ చేసి బేబీ చుట్టూ ఉంచేటట్టుగా చూస్తే అది చాలా బెనిఫిషియల్ అండి, న్యూమోనియా ఈ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా. అలాగే వ్యాక్సినేషన్స్ కూడా టైం షెడ్యూల్ ప్రకారం వేయించుకున్నట్టయితే మరింత ఎఫికసీగా ఉంటుంది. బూస్టర్ డోసులు కూడా వేయించుకోవడం మర్చిపోవద్దు. ఇంకా ఫీడింగ్ షెడ్యూల్ విషయానికి వచ్చేసరికి 2 hours ఎవ్రీ 2 hours బేబీ బాడీ నీడ్స్ 90 ml మిల్క్ అనమాట. అది ఎర్లీ న్యూబోర్న్స్కి చెప్తున్నాను. సో అది మీరు 45 minutesకి ఇస్తారో 1 hourకి ఇస్తారో అది డ్యూరేషన్ చూసుకొని 2 hours 90 ml మినిమం వెళ్ళేటట్టుగా ఫీడింగ్ ఇవ్వాలి. బ్రెస్ట్ ఫీడింగ్ మదరు ఎట్టి పరిస్థితుల్లో కూడా బేబీస్కి పడుకొని ఫీడింగ్ ఇవ్వడం చాలా వరకు అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే దానివల్ల యాసిడ్ రిఫ్లెక్స్, కోలిక్, బ్లోటింగ్ ఇలా చాలా సమస్యలు ఉండి ఈవెన్ ఒబ్బస్ అంటారు కదా, న్యూమోనియా ప్రాబ్లమ్స్ కూడా తలెత్తుతాయి. సో చాలా వరకు కూర్చొని ఇవ్వడం చాలా బెనిఫిషియల్. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపించినట్టయితే కనుక ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫైనల్గా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం గీతా గోల్డెన్ టాక్స్ ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. అంటిల్ దెన్ బాయ్.